అందరికీ నమస్కారం. ఒంగోలు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో త్రిముఖ పోటీ తప్పదా? ఇప్పటికే ఒంగోలు వేదికగా కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవైపు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒకవైపు, చుండూరు రవిబాబు ఒంగోలు వైసీపీ సమన్వయకర్త ఒకవైపు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వెనక ఉన్నటువంటి ఆంతర్యమైంది. రాబోయే రోజుల్లో ఇది దేనికి సంకేతం అంటే త్రిముఖ పోటీలోనే డీలిమిటేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే, డీలిమిటేషన్ జరిగితే ఓకే, జనసేన కూటమిలో పొత్తుంది కాబట్టి జనసేన దామచర్ల జనార్దను టీడీపీ వైపు ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన వైపు ఉన్నారు కాబట్టి డీలిమిటేషన్ జరిగితే పెద్దగా ఇబ్బందులు ఉండవు. డీలిమిటేషన్ కనుక బ్రేక్ పడితే రాబోయే రోజుల్లో ఒంగోలులో త్రిముఖ పోరు ఉంటుందా అనేది ఇది ఒంగోలు వేదికగా కూడా జరుగుతున్నటువంటి అంశం. మనం చూసాం, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాట్లాడటం, తిరిగి కౌంటర్గా కూడా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరి ఆయనపై కూడా సీరియస్గా మాట్లాడినటువంటి సందర్భాలు ఎమ్మెల్యే గారిని మనం చూసాం. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా వారిద్దరిని టార్గెట్ చేస్తూ ఒంగోలులో వైసీపీ కార్యాలయ మీడియా సమావేశంలో కూడా చుండూరు రవిబాబు మాట్లాడటం, రాజకీయంగా కూడా మరి రాబోయే రోజుల్లో త్రిముఖ పోరు ఉంటుంది అనేది కొంత చర్చకు వస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేసినటువంటి సందర్భం. కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి మరి ఆయన యాక్టివ్గా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నడిపిస్తున్నా కూడా అప్పుడప్పుడు ఒంగోలు వచ్చి మరి ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నా ఒంగోలు రాజకీయాలపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతుంది. ఒంగోలులో ఏమేమి జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకులు మీడియా మిత్రుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన పక్కన ఉన్నటువంటి వర్గం వారు. సో బాలినేని ఒంగోలుపై ఫోకస్ పెట్టారు. ఒంగోలులో ఏం జరుగుతుందో, ఏ పరిణామాలు జరుగుతున్నాయా అనేది ప్రత్యేకించి కూడా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలపై కూడా వారు ఫోకస్ పెట్టినట్టు సందర్భం. మరోవైపు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కనుక చూసినట్లయితే ఆయన ఓవరాల్గా 4 సార్లు పోటీ చేయడం జరిగింది, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఒంగోలు డెవలప్మెంట్లో కూడా ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి సందర్భం. ఒంగోలు అభివృద్ధి దామచర్ల జనార్దన్ టైంలోనే ఒంగోలు నగరం దిశ మారిందని, అయితే ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా, ఎవరు ఇది ప్రశ్నించినా కూడా దానికి సమాధానం చెప్తూ, మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో అయితే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెనక తగ్గటం లేదు. ఎంతవరకు అయినా కూడా విమర్శలు చేయటంలో కూడా దామచర్ల జనార్దన్ ఒక స్టైలిష్గా కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మరింత దూకుడుతోటి ఆయన ముందుకు వెళ్తారని తెలుస్తున్నటువంటి అంశం. మరోవైపు చూస్తే ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబు ఆయన తొలిసారి అసెంబ్లీ వైపు మరి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆయన 1 ఇయర్ నుంచి కూడా ఒంగోలు ఇన్ఛార్జిగా బాలినేని జనసేనలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా మొన్నటి వరకు వ్యక్తిగత విమర్శలకు, అదేవిధంగా ఎమ్మెల్యే మీద కానీ బాలినేని మీద కానీ విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన పార్టీ ప్రతిష్ఠత మీద దృష్టి పెట్టానని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఒక 4-5 నెలల నుంచి కనుక మనం చూసినట్లయితే అటు ఎమ్మెల్యేని ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కూడా ఈ మధ్య కాలంలో చేసినటువంటి మరి మొన్న చూసిన ప్లాస్టిక్ బొమ్మలు, ఫైబర్ బొమ్మలు అంటూ ఆయన చేసినటువంటి విమర్శలు, ఒంగోలు అభివృద్ధిలో ప్లాస్టిక్ బొమ్మలు పెట్టారంటూ కూడా ఆయన చేసినటువంటి విమర్శలు వైరల్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ త్రిముఖ పోటీలో మరి నిలిచేదెవరు అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు.